తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సస్పెండ్ చేయడం కానీ లేకపోతే కుల గణనని వాళ్ళు ఆయన చింపినప్పుడు వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ని కానీ ఎలా చూడొచ్చు అన్న? అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది అనాలా లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేశారనాలా? తీన్మార్ మల్లన్న ప్రతులను దించడం 100% కులగణన అనేది తప్పుల తడకగా ఉందన్న ఉద్దేశంతో చించిండు తప్ప పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఆయనకి ఎటువంటి దురుద్దేశం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో రేవంత్ రెడ్డి గారి కంటే ముందు నుంచి కూడా తీన్మార్ మల్లన్న ఈ తెలంగాణ ప్రజల కోసం అంతకుముందు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయాలని అక్రమాలని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు ప్రతిరోజు నిత్యం అదే పనిగా వాళ్ళు చేసినటువంటి అన్యాయాలని ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చింది. కాబట్టి తీన్మార్ మల్లన్నకు ఒక ఎమ్మెల్సీగా బాధ్యత ఉంది కాబట్టి చించిండని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం భావిస్తూ ఉంది. ఇది అధికారులు చేసిన పొరపాటుగా తీన్మార్ మల్లన్న చించిండు కానీ ఇది రేవంత్ రెడ్డి గారి మీదనో లేకుంటే కాంగ్రెస్ పార్టీనో అబాసు పాలు చేయాలన్న ఉద్దేశంతో కాదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రతులను జించారు, ఇదంతా జరిగింది. ఇప్పుడు బీసీజేఏసీ అయితే ఏర్పడింది. ఇది ఎంతవరకు వెళ్తుందన్న? అంటే ఇప్పుడు ఇంకో 3 సంవత్సరాల పైన ఉంది మళ్ళీ ఎలక్షన్స్ జరగడానికి. కానీ ఆ లోపు బీసీజేఏసీ ఎలా ఫామ్ అవ్వబోతోంది? బీసీలు ఆల్రెడీ చైతన్యవంతం అయ్యారు. ఎందుకంటే 77 సంవత్సరాలుగా వారి యొక్క ఆవేదన తీన్మార్ మల్లన్న వాయిస్గా ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ ఆధిపత్య కులాల వల్ల ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీలు. కాబట్టి బీసీలకు ఏ పార్టీలో కూడా అవకాశాలు రానిస్తలేరు, వెనుకకు నెట్టేస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్ళాలని దిశానిర్దేశం చేయడానికి బీసీజేఏసీ పనిచేస్తుంది. ఇందులో ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు అయితే శ్రీనివాస్ గౌడ్ గారు కానీ అందరూ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మేధావులు ప్రతి ఒక్కరూ ఇందులో బీసీజేఏసీలో భాగస్వామ్యం అవుతారు. తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం ఏ రకంగా కొనసాగి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే రకంగా ఈరోజు బీసీలకు కూడా రాజ్యాధికారం వస్తుంది, అతి త్వరలో రాబోతుందని చెప్పి చెప్పడానికి నిదర్శనం నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు. పార్టీలకు అతీతంగా కూడా పార్టీ ఏదైనా బీసీలు గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన మొత్తం ఇండియాలో చూసుకుంటే మత రాజకీయాలు జరుగుతున్నాయి అనేది ఒక మాట ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఇలా కులాలు అంటే ఓసీ కానీ లేకపోతే బీసీ అన్నట్లు, ఎస్సీ అన్నట్టు, ఎస్టీ అన్నట్లు అలా కొట్లాడుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యం ఏముంటుంది? కుల రాజకీయాలు అవ్వవా అన్న? ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. తెలంగాణలో మొత్తం కుటుంబ పాలనలు అంటే ఇప్పుడు జానారెడ్డి గారు ఉన్నారు. ఎగ్జాంపుల్ మా జిల్లా నల్గొండ జిల్లా. జానారెడ్డి గారు ఉన్నారు. ఆయన తర్వాత ఆయన కొడుకు, ఒక కొడుకు ఎమ్మెల్యే, ఒక కొడుకు ఎంపీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే, మినిస్టరు, వాళ్ళ మిస్సెస్ ఎమ్మెల్యే. వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. మొత్తం కుటుంబ పాలన కొనసాగుతూ ఉన్నది, రాజరికం కొనసాగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజాస్వామ్యయుతంగా ఎవరి వాటా ఎంతో వాళ్ళకు వస్తుందని, బీసీలకు సమాన వాటా దక్కుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు ఓట్లు వేశారు. ఉదయపూర్ డిక్లరేషన్లో ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారిని నమ్మినాం మేమందరం. అదేవిధంగా మన ఎలక్షన్ల ముందు కూడా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా కామారెడ్డి డిక్లరేషన్లో తెలియజేయడం జరిగింది. అది నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. కానీ వీళ్ళే ఎమ్మెల్యేలు కావాలి, వీళ్ళే ఎంపీలు కావాలి, వీళ్ళే మంత్రులు కావాలి, వీళ్ళే సీఎంలు కావాలని చెప్పి ఆ రోజు కాక ఆ మీటింగ్లలో డిక్లరేషన్లలో చెప్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా ఉండకపోయేది. బీసీలను ఒక రకంగా వంచన చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే సరే ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు తీసుకున్నారు, కార్పొరేషన్ చైర్మన్ అన్న బీసీలకు ఇవ్వచ్చు కదా, అది కూడా ఇచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు. అంటే సామాజిక న్యాయం ఖచ్చితంగా తెలంగాణలో లేదు అని చెప్పడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు
ఈరోజు కనపడతా ఉన్నాయి. దానివల్ల బీసీ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే పరిస్థితులు ఈరోజు తెలంగాణ కనపడతా ఉన్నాయి. ఇట్లా వంశపారంపర్యంగా వచ్చే రాజకీయాలు దూరం అవ్వడానికి ఈ బీసీజేఏసీ ఏర్పడింది అంటే ఏదైనా పార్టీ ఏర్పడేటప్పుడు ముందు అదే వేడి ఉంటుందన్న, ఇలా చేయొద్దు అలా చేయొద్దు మాకంటూ సపరేట్ రూట్ ఉంది అన్నట్లే ఉంటారు. కానీ ఒకవేళ బీసీజేఏసీ ఏర్పడిన తర్వాత కూడా ఇది కూడా ఇలా వంశపారంపర్య రాజకీయాల కింద మారిపోతే మళ్ళీ అప్పుడు తీర్మానం వలన మళ్ళీ వేరేగా అంటే ఈ పార్టీని కూడా వదిలేసి వెళ్ళిపోతారా? తీన్మార్ మల్లన్న ఆయన కుటుంబం వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. తీన్మార్ మల్లన్న ఒక సాధారణ జర్నలిస్టు, ప్రజా సమస్యల మీద కొట్లాడి తెలంగాణ ప్రజా గొంతుకై ఆయన యొక్క పోరాటం కొనసాగుతూ ఉంది. ఎమ్మెల్సీ అయినాక కూడా అధికార పార్టీలో ఉండి కూడా ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాడు. పెద్దల సభలో కూడా ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక కాబట్టి ఆ గొంతుకను కాపాడుకునే బాధ్యత ఈరోజు బీసీజేఏసీ తెలంగాణలో తీసుకుంటుంది. తీన్మార్ మల్లన్న అంటే ఆయన రాజకీయ ఫ్యామిలీ నుంచి రాలేదు కాబట్టి, చిన్న సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చింది కాబట్టి బీసీల యొక్క సమస్యలు, వాళ్ళ జీవన పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కార్యాచరణలో, ఆయన నాయకత్వంలో బీసీ సమాజం మొత్తం ముందరికి వెళ్తాం, వెళ్ళి రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతాయి.